ఎవ్రీ 5 మినిట్స్‌కి ఒక బొమ్మ వస్తూనే ఉంది. అది కూడా చిన్నవి కాదు. చాలా అంటే చాలా పెద్దవి. ఇక్కడ చూసుకోండి ఇట్లా సీరియల్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడున్న ప్లేస్ ముంబైలో ఫేమస్ అయిన గిర్గన్ చౌపాటి బీచ్. అండ్ టుడే స్పెషల్ డే బికాస్ గణేష్ నిమజ్జనం అనమాట. సెలబ్రేషన్స్ ఇక్కడ జరుగుతున్నాయి. ఎవ్రీ ఇయర్ గణేష్ చతుర్థి లాస్ట్ డేలో థౌజండ్స్ ఆఫ్ గణేష్ ఐడల్ ఇక్కడ విసర్జన చేస్తారు. సో టుడే వ్లాగ్లో మీకు ముంబై బిగ్గెస్ట్ గణేష్ విసర్జన్ వైబ్స్ అనేది చూపించబోతున్నాను. గిర్గన్ చౌపాటి ముంబైలో మెరిన్ డ్రైవ్ దగ్గర ఉన్న వెరీ ఫేమస్ బీచ్ అనమాట. ఇక్కడ నార్మల్ డేస్లో పీపుల్స్ ఈవినింగ్ టైంకి రిలాక్స్ అవ్వడానికి, వాకింగ్కి, స్ట్రీట్ ఫుడ్ తినడానికి అండ్ సన్సెట్ ఎంజాయ్ చేయడానికి వస్తారు. బట్ గణేష్ చతుర్థి టైంలో ఈ ప్లేస్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది ఇంటూ ఏ స్పిరిచువల్ సెలబ్రేషన్ ప్లేస్ అనుకోవచ్చు. నాకు దీని మధ్యలో నడుస్తానికి కూడా జాగా దొరుకుతలేదు. నూక్కొని పోవాల్సి వస్తుంది. అందరిని చూడండి ఒకసారి. ప్యూర్ అంటే ప్యూర్ గూస్ బాంబ్స్ వస్తున్నాయి ఈ సీన్ చూస్తుంటే. ఇక్కడ బీచ్లో ఇట్లా బోట్ మీద తీసుకెళ్తుంటే వాళ్ళు ఎంతో కష్టపడి మరి బోట్లు ఎక్కిస్తున్నారు. ఇక్కడ మంచిగా సెలబ్రేషన్ చేయడానికి రీజన్ ఏంటంటే ముంబైలో చాలా ఓల్డ్ ఇట్లా గణేష్ బొమ్మలు అనేవి ఇక్కడికే తీసుకొని వస్తారు నిమజ్జనం చేయడానికి. ఎస్పెషల్లీ ఫేమస్ ఐడల్స్ లైక్ లాల్ బాగ్ రాజా, గణేష్ గల్లీ అండ్ మెనీ బిగ్ బండల్స్ విసర్జన ప్రొసెషన్ మొత్తం ఇక్కడే జరుగుతుంది ఎండ్ వరకు. అండ్ థౌజండ్స్ ఆఫ్ డివోట్స్ గణపతి మొప్ప మోర్యాని ఛాన్స్ చేస్తూ ఐడల్స్ని సీలో నిమజ్జనం చేస్తూ ఉంటారు ఇక్కడ బొమ్మలు అవన్నీ తీసుకొచ్చి. ఇట్స్ నాట్ ఏ జస్ట్ రిచువల్, ఇట్స్ ఏ హ్యూజ్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ డివోట్స్. లైక్ బికాస్ 10 days గణేష్ని హౌస్లో ఉంచుకొని అండ్ ఫైనల్గా ఇట్లా విసర్జన చేసేటప్పుడు ఆ బాధ ఉంటుంది చూసిరా, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నేను ఇట్లా లోపలికి వెళ్ళి ఇక్కడి నుంచి వ్యూ చూస్తుంటే నాకు మైండ్ అనేది పోతుంది అనమాట. నేను ఎస్పెషల్గా ఇంత లోపలికి రావడం ఫస్ట్ టైం బీచ్లో. అది కూడా దేనికోసం అంటే అక్కడ నుంచి అన్ని బొమ్మ ఇట్లా బయటకు అవపడుతుంటాయి. ఆ రోజు పోలీస్ ఇట్లా ఎవ్వరేమనుకుంటుండే. ఇప్పుడు మీరు చూడండి అట్మాస్ఫియర్, మ్యూజిక్, డ్యాన్స్, కలర్స్, డివోట్, ఎక్సైట్మెంట్, హోల్ ప్లేస్ ఫెస్టివల్ వైబ్స్ ఫుల్ ఎనర్జీలో ఉండిపోయింది మొత్తం. ఇట్స్ లైక్ మొత్తం చాలా అంటే చాలా బాగుంది. నైట్ టైంలో లైట్స్తో బీచ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ పోలీసు వాలంటీర్స్ కూడా ఇక్కడ హెవీ అరేంజ్మెంట్ చేస్తారు బికాజ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ విజిట్ దిస్ ప్లేస్ ఫర్ విసర్జన్ అని చెప్పుకోవచ్చు. ఇట్లా ల్యాక్స్లో మంది వస్తుంటారు. ఇంకా నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే చుట్టుపక్కల ఇట్లా అన్నదానం పెట్టడం, వాటర్ ఇవ్వడం, ప్లస్ ప్రసాదాలు చాలా అంటే చాలా బాగా. ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి చాలామంది ఫ్యామిలీస్ ఒకటే లేదు. ఇక్కడ చౌపాటి బీచ్ రోడ్లో మొత్తం అవే ఉంటాయి. వాళ్ళు ఫుడ్ సప్లై చేస్తుంటారు ఫ్రీగా. ఏ మాత్రం మన నుంచి ఎక్స్పెక్ట్ చేయరనమాట. అండ్ వన్ మోర్ థింగ్, గణేష్ విసర్జన్ మీనింగ్ ఏంటంటే లైఫ్లో ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ అని రిమైండ్ చేస్తుందంట. ఇక్కడ ప్రతి వాళ్ళు అదే చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని రోజులు మనతో బాండింగ్ అయిపోయి తర్వాత వెళ్ళిపోతారు. గణేష్జీని క్లేడ్ ఐల్గా క్రియేట్ చేసి అండ్ పూజ చేసి మళ్ళీ నేచర్లో కలిపేస్తుందని రీసైక్లింగ్ టైప్లో. అది సైకిల్ ఆఫ్ క్రియేషన్ అండ్ డిసొల్యూషన్ని రిప్రజెంట్ చేస్తుంది. దట్స్ వై గణేష్ లైఫ్లో ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంది. బయటకు చూస్తుంటే చాలా బొమ్మలు ఇంకా లోపలికి తీసుకోకుండా ఇక్కడే పెట్టిపోయారు. ఓన్లీ మెయిన్ బొమ్మని లాల్ బాగ్ రాజా ఇట్లా వీటిని గొడవల లోపలికి తీసుకెళ్తారంట. మిడిల్లో తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తారు. ఇంకా అది రాలేదు లాల్ బాగ్ రాజా. అది రేపు మార్నింగ్ అట్లా వస్తుందంట. మేము ఈరోజు నైట్ వచ్చేసినాం. అది విసర్జన అనేది జరుగుతూనే ఉందండి. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి ఆడుకుంటున్నారు చిన్న పోరగాళ్ళు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే లైక్ వేవ్స్ అనేది లేకుంటే ఎవ్రీడే ఉంటాయి. బట్ ఈరోజు చాలా తగ్గినాయి. ఇక్కడ బొమ్మను చూసుకోండి, ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళారు లోపలికి తీసుకోలేక. నాకు ఇక్కడ నుంచి చూస్తుంటే లిటరలీ గూస్ బాంబ్స్ అని చెప్పుకోవచ్చు. ప్యూర్ అండ్ ప్యూర్ గూస్ బాంబ్స్. నా హ్యాపీనెస్కి అయితే అందులేదు లోపల ఉండి చూస్తుంటే. ఫస్ట్ టైం ముంబైలో నేను గణేష్ విసర్జన్ సెలబ్రేషన్కి వెళ్ళడం క్రేజీ అంటే క్రేజీ ఉంది మొత్తం. చాలా ఇట్లా ల్యాక్స్ ఆఫ్ ఐడల్స్ వస్తున్నాయి లోపలికి. తీసుకొచ్చి వాళ్ళు తీసుకొస్తున్నారు, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు.
పోలీస్ వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా ఫెసిలిటీ చేశారు ఇక్కడ రావాలని. చాలా బొమ్మలు ఇక్కడ వరకు తీసుకొచ్చి వాళ్ళు వదిలేసి వెళ్తున్నారు. అది మోసుకొచ్చి బోట్లో తీసుకెళ్ళాలంటే దానికి సపరేట్ ప్రైజ్ ఇట్లా ఉంటుందంట, ప్యాకేజెస్ లాగా ఎంత దూరం అనేది అంతా తీసుకెళ్ళడానికి. ఈ వ్యూ చూసుకుని ఎన్ని బొమ్మలు ఉన్నాయంటే నా చిన్న ఇలా చూడలేదండి గణేష్ ఐడల్స్ ఉన్నాయి మొత్తం ఇక్కడ. ఈ గణేష్ ఐడల్ని చూడండి, ఒక రాయి మీద నిలబెట్టి ఇట్లా చాలా ఒక 30 to 40 ఫీట్స్లో చేశారు. అది లోపలికి తీసుకోకుండా అక్కడ వదిలిపెట్టారు. అక్కడ బోట్లో వాళ్ళు తీసుకెళ్తున్నారు లోపలికి కొంచెం. అది ఇక్కడ చూడండి చాలా అంటే చాలా బొమ్మలు అట్లా వదిలిపెట్టేశారు మధ్యలోనే, ఇంకా లోపలికి వెళ్ళలేక. ఈ బోట్స్లో చిన్న చిన్నవి తీసుకెళ్తారు. వీళ్ళైతే ఆడుకుంటుండే పోరగాళ్ళు. నాకు ఈ వినాయకుడు అయితే చాలా బాగా నచ్చిండు. ఒక రాయి మీద పెట్టి చేశారు, అది ఎట్లా కింద హోల్డ్ అవుతుందో తెలియదు. బట్ చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఐడల్స్ అనేది క్రియేట్ చేస్తారు. క్రియేటివిటీ అనేది ఇట్లా కూడా ఉపయోగిస్తారు అనే స్టేజ్కి తీసుకొచ్చారు. ఫైనల్లీ అయితే మొత్తం వ్యూ చూసి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. మా కొలీగ్స్ అయితే అక్కడ బయట ఉన్నారు, వాళ్ళు లోపలికి రాన్నా నేను ఒక్కనే వెళ్ళుండే. ఇక్కడ జామర్స్ పెట్టారు, సిగ్నల్స్ వస్తలేవు, కాల్స్ కూడా పోతలే, ఎట్లా అనుకోలేము. అది తర్వాత సంగతి. ఫస్ట్ అయితే మనం వ్యూ గణేష్ విసర్జన అనేది ఎంజాయ్ చేద్దాం. నా వాచ్ అయితే అలానే మునిగిపోయింది, అది వాటర్ ప్రూఫ్, నో వరీస్. ఇప్పుడు కొంచెం వేవ్స్ ఫస్ట్ టైం ఇప్పుడు చూస్తున్నాను నేను వేవ్స్ ఇందాక నుంచి. నా లైఫ్లోనే ఫస్ట్ టైం చూస్తున్నా బ్లాక్ కలర్లో వినాయకుడిని తయారు చేయడం కూడా. అది ఒక 30 to 40 feet హైట్లో. చూడండి ఇంత వర్షం పడుతున్నా ప్రతి ఒక్కరు గొడవలు పెట్టుకొని వినాయకుడిని ఇలా నిమజ్జనం చేస్తానికి వచ్చిన కొంతమంది అయితే ఇవన్నీ చూడటానికి వచ్చిన చాలా మంది. ఈ వినాయకుడు చూడండి నా ఫేవరెట్ అయిపోయాడు. వాళ్ళంతా లోపలికి బోట్లో తీసుకెళ్తున్నారు, అక్కడ చూడండి ఎక్కించి మరి. చూడండి చాలా అంటే చాలా క్రియేటివిటీ ఉపయోగించి డిఫరెంట్ టైప్స్లో ఐడల్స్ క్రియేట్ చేశారు. ముంబై అంటే మామూలుగా ఉండదు, లిటరల్లీ చెప్తున్నా. ది సిటీ ఆఫ్ డ్రీమ్స్ అంటారు, అది పక్క. చూడండి ఒకసారి డిఫరెంట్ టైప్స్లో ఎంత క్రియేటివిటీ ఉపయోగించి ఇట్లా చేయడం అనేది. ఇంక ఇట్లా ఈ వ్యూ చూసుకుంటే క్రేజీ అంటే క్రేజీ. ఇట్లా 4-5 బొమ్మలు ఒకేసారి, అది కూడా మొత్తం స్టాండింగ్ వినాయకుడి ఐడల్స్ మొత్తం ఇలా వచ్చి సీరియల్లో పెట్టారు నిమజ్జనానికి, ఒకటి తర్వాత ఒకటి వెళ్తానికి. వేరమ్మా ఇక్కడ ఏంటంటే మెయిన్ గోల్డ్స్ చాలా పెడుతున్నారు వినాయకుడు మెడలో, లేకపోతే ఇట్లా ఇయర్ రింగ్స్ కానీ పైన కిరీటం కానీ పెట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం తీస్తున్నారు అవన్నీ. ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఆరతి ఇస్తారు, దాని తర్వాతనే నిమజ్జనం చేస్తారు లోపలికి. ఈ వ్యూ మొత్తం క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఇఫ్ యూ లైక్ సో గైస్, టుడే గిరిగన్ చౌపాటిలో గణేష్ విసర్జన ఎక్స్పీరియన్స్ చాలా స్పెషల్గా ఉంది. ఇఫ్ యూ ఎవర్ విజిట్ ముంబై డ్యూరింగ్ గణేష్ చతుర్థి, డెఫినెట్లీ ట్రై టు సీ ది సెలబ్రేషన్స్ ఇన్ యువర్ లైఫ్. పక్కా అది మాత్రం డెఫినెట్లీ ఒక్కసారైనా విజిట్ చేయండి, పక్కా బాగుంటుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మోర్ ట్రావెల్ వ్లాగ్స్ కోసం స్టే ట్యూన్డ్. ప్లీజ్ సపోర్ట్ మీ గాయ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ముంబై ఇంకో వ్లాగ్ వెళ్తాను. ఫైనల్ అయితే నేను రిటర్న్ వెళ్ళిపోతున్నా మా కొలీగ్ కాడికి. చాలా జాగియనరా బాబు అనే కాడికి వస్తుంది. ఇట్లా వెనక నుంచి నూపుతున్నారు, ఫ్రంట్ స్పేస్ లేకుండా ఎటు పోవడం. ఈ వినాయకుడు ఇంకా క్రేజీ నాకు లాస్ట్ మొత్తం డిఫరెంట్ టైప్స్లో ఉంటుండే బొమ్మలు మొత్తం. ఐ హోప్ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ గాయస్. Until next vlog, Ganapati Bappa Moria, Mangalmurti Moria. Thank you for watching. Chalo, bye bye.